దానికంటే కొంచెం లేట్ అయింది. ఒక మీటింగ్ లేట్ అయితే దానికి 50 పడుతుంటుంది. నేనైతే నా వైపు నుంచి అంటే ఆఖరి వరకు చెప్పాను అట్లాగా నాకు నీరసం వస్తున్నా సరే నిత్యాలు కలుస్తూనే ఉన్నాను. సో వచ్చిన వాళ్ళు కొద్దిగా సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల కొద్దిగా లేట్ అవుతూ ఆఖరి మీటింగ్ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడి ఉంటుంది. సో అందువల్ల ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవరాల్గా అంటే చాలా ఇంటర్వ్యూస్లో సర్వే గురించి వాటి గురించి చెప్తున్నాను. నేను ఉన్న ప్లాట్ఫామ్ అంటే దాదాపుగా నా భూతో నా భవిష్యత్ అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సర్వే కంపెనీ చేసే వ్యక్తికి, ఆ వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తికి ఎంత జనాదరణ, కుటుంబం ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళకి మనం చేరుకోగలిగాం. వాళ్ళు మనం చూడగలిగారు. అటు ఓడిపోయినటువంటి పార్టీ అయినా సరే, అటు గెలిచిన పార్టీ అయినా సరే, అంటే రేపు పొద్దున ఇంకొంచెం మనం పుంజుకోవాలి, ఇంకా ఎక్కువ సీట్లు గెలవాలనుకున్న పార్టీ ఏదైనప్పటికీ కూడా మనం చెప్తున్నటువంటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, మనం చెప్తున్నటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ఓట్ బ్యాంకింగ్ ఎలా మారుతున్నాయి అని ఉన్నాయో దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఖచ్చితంగా ఇతను చెప్తే జరుగుతుంది, ఈ సంస్థ నుంచి ఒక మాట వస్తే 100 రకాలుగా ఆలోచించి చెప్తారు అన్న స్టాండ్ ఏదైతే ఉందో దీన్ని నేను పరిపూర్ణంగా ఈ మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏదో ఒక మార్పులు, అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదో ఒక మార్పులు వచ్చే దిశగా నేను దాన్ని ఉపయోగిస్తాను. నేను సర్వే మొదలుపెట్టిన కారణమే అది కాబట్టి. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా మనం ఒక మంచినీటి సమస్య, ఒక రోడ్డు సమస్య, ఒక కాలువ సమస్య, ఒక చిన్న హాస్పిటల్ మంచిది లేదనో, దరిదాపులుగా ఒక మంచి స్కూల్ లేదనో, ఇంకా ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుకుంటాం. హై టెక్నాలజీ గురించి, లేకపోతే ఇంకా మనకు నిష్ణాతులైనటువంటి ఒక ఇంజనీరింగ్ సంబంధించినట్టే ఒక డిగ్రీలో బీటెక్లో చదువుకొని పాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాంటి నిష్ణాతులు దానికి టెక్నికల్గా సౌండ్ నాలెడ్జ్ లేదు. అంటే మనకు డిగ్రీ వచ్చేస్తుంది కానీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ వచ్చేస్తుంది, సర్టిఫికేట్ వస్తున్నాయి కానీ సర్టిఫైడ్గా కావట్లేదు.